అందరికీ వెల్కమ్ టు తెలుగు డేటా ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక పాఠ్యాంశాన్ని అయితే ఇప్పుడైతే రివ్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మీ సలహాల సూచనలు కింద కామెంట్లు పెట్టండి. ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఈ పాఠ్యాంశాన్ని చూస్తున్నట్లయితే సో మీ యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఎక్కడైనా సరే అర్ధ దోషాలున్నా అదేవిధంగా ఉచ్చారణ దోషాలున్నా దయచేసి మన్నించగలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క కామెంట్స్ అనేవి వ్యక్తపరుస్తారని ఎదురు చూస్తున్నాను. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చెప్పబోయే అంశం ఏంటంటే త్రిజట స్వప్నము అనే పాఠ్యభాగం గురించి రివ్యూ చేయబోతున్నాం. ఇదైతే ప్రధానంగా మనకి ప్రక్రియ అయితే పద్యంలో కొనసాగుతుంది. దీంట్లో ఇతిహాసం ఏంటంటే సహానుభూతి, కష్టాలు ఉన్న వాళ్ళ పట్ల మనం చూపించాలి సహానుభూతిని వ్యక్తపరచడం జరిగింది. అండ్ రచయిత అయితే కవయిత్రి మొల్ల. సో ఆవిడ రాసినటువంటి మొల్ల రామాయణం నుండి పాఠ్యభాగం తీసుకున్నారు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మీకు వినడం, ఆలోచించండి, మాట్లాడినట్టు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పాప ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ అన్నయ్య ధైర్యం చెప్తున్నట్టు, సహానుభూతి తెలియజేస్తున్నట్లయితే ఉంది. నాన్నగారు వైజాగ్ నుండి రేపు వచ్చేస్తాడు, బాధపడకంటూ ధైర్యం చెప్తున్నట్టుంది. ఇక టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. ఉద్దేశం అనేది నుండి 1 లేదా 2 ప్రశ్నల అవకాశం ఉందన్నమాట రావడానికి. కాబట్టి ఉద్దేశాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. రాముడు సీతను అపహరించాడు, సీతతో లంకకు చేరాడు, అశోకవనంలో సింసుపా వృక్షము కింద ఆమెను ఉంచాడు. ఇక్కడ ప్రశ్న అండి, రావణాసుడు సీతను ఉంచిన వనం పేరేమిటని అడగచ్చు, లేదా రావణాసుడు సీతాదేవిని ఏ వృక్షం కింద ఉంచాడని అడగచ్చు. సో వనం అయితే అశోకవనం, వృక్షం అయితే సింసుపా వృక్షము. తనకు అనుకూలంగా సీత యొక్క మనసు మార్చమని రాక్షస స్త్రీలకు ఆదేశించాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చివరకు చంపుతామని కూడా భయపెట్టారు. ఆ సమయంలో అంతవరకు నిద్రించిన త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ మేల్కొంటుందన్నమాట. తనకు వచ్చిన కలన గురించి కాపలాగా ఉన్న తోటి రాక్షస స్త్రీలతో చెప్పిందనమాట. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట చెప్పే ఓదార్పు మాటలే ఈ పాఠ్యభాగ నేపథ్యము. ఇక దీనికి సంబంధించి రచయిత గురించి మాట్లాడుకుంటే ఆత్కూరి మొల్ల. సో దీన్ని మనం అయితే సింపుల్గా కవయిత్రి మొల్ల అని మన తెలుగు సాహిత్యంలో పిలుస్తాము. ఈమె కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి, మొల్ల రామాయణం రాశారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణం చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి మన మొల్ల. ఈ పాఠ్యం మొల్ల రాసినటువంటి రామాయణంలోని సుందరాకాండలోనిది. ఇక్కడ మరో ప్రశ్న, రామాయణంలో ఉండే భాగాలను ఏమంటారు? కాండాలు అంటారు. అయితే మనకిచ్చినటువంటి పాఠ్యాంశం ఏ కాండం నుండి గ్రహింపబడిందని కూడా అడగచ్చు, సుందరాకాండ. ఇక మనం పాఠ్యాంశంలోకి వెళ్తే సో ఇక్కడ పద్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో పద్య లక్షణాలు కూడా ఇచ్చారు. మధ్యేభం అండ్ కంద పద్యాల గురించి ఇచ్చారు. సో మధ్యలో మనకి వచనం అంటూ ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని బట్టి కావ్యాలు మనం ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే, కావ్యాలు ముందుగా 3 రకాలు చెప్తాం. ఒకటి కేవలం పద్యాలు మాత్రమే ఉంటే దాన్ని పద్య కావ్యం అని పిలుస్తాము. కేవలం గద్యంతో రాయబడి ఉంటే దాన్ని గద్య కావ్యం అంటారు. ఇలా పద్యము గద్యము 2 ఉంటే దాన్ని చంపు కావ్యము అని పిలుస్తాం అనమాట. అంటే నన్నయ్య రాసినటువంటి భారతం కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే చంపు కావ్యం అని చెప్తాం అనమాట. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మీకు పద్యాలు కనిపిస్తున్నాయి, మధ్యలో వచనము అని కనిపిస్తుంది. కాబట్టి దీన్ని చంపు కావ్యం అని పిలుస్తాము. సో ఇక్కడైతే ఇక పద్యాల్లోకి వెళ్దామండి. ఒక్కొక్క పద్యంలో ఏంటి, దాని అర్థాలు ఏమిటి, ప్రతి పదార్థానికి ఉన్న అర్థం ఏమిటి, మన పరీక్షలో అడగడానికి అవకాశం ఉండేటటువంటి పదాలు ఏంటో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ కలగంటిన్ వినుండు ఇంతులారా, మొత్తాన్ని కలిపి కలగంటిన్ వినిండింతులారా అని ఉందనమాట. కలగంటిని కలగన్నాను, వినండి ఓ ఇంతులారా అండి. ఇంతి అంటే స్త్రీ అండి, ఇంతులారా అంటే స్త్రీలారా. నేను కలగనండి ఓ స్త్రీలారా వినండి అని అర్థం. మన లంకాద్వీపము ప్లస్ ఈ అబ్ది, లంకాద్వీపం ఈ అబ్ది అని వస్తుందన్నమాట. అంటే ఈ అబ్ది అంటే సముద్రం అండి. అబ్ది అంటే సముద్రం కాబట్టి సో మీ ప్లస్ అబ్ది మీ అబ్ది అయింది. ఇక్కడ అబ్ది అంటే సముద్రం ఇక్కడ. సో ఈ మన లంకాద్వీపము ఈ అబ్దిలో, ఈ సముద్రంలో పలవ్రాలన్ మునిగిపోయింది, కూలిపోయింది. మన రావణేశ్వరుని, మన ప్రభు అయినటువంటి రావణేశ్వరుడి యొక్క సుంబత్ రత్న కోటీరముల్. చూడండి మొత్తం విడదీసి చదివాను. సుంబత్ అంటే ఎంతో ప్రకాశించేటటువంటి రత్న, సో రత్నాలతో పొదగబడినటువంటి, కోటీరము అంటే కిరీటము. చూడండి, కోటీరము అంటే కిరీటము, సుంబత్ అంటే ప్రకాశించేటటువంటి, రత్న అంటే రత్నాలతో పొదగబడిన. సో మొత్తం కలిపి చదివితే సుంబద్రత్న కోటీరముల్ కలనన్గూల, కలలోన కూలిపోయింది. రఘుద్వాహున్, చూడండి రఘుద్వాహున్,
ఈ శ్రీరాముతనుడైనటువంటి శ్రీరాముడు ఏలమితో రఘుద్వాహుండేలమితో, ఏలమి అంటే సంతోషం అండి, ఏలమి అంటే అర్థం ఏంటండి సంతోషమి అంటే ఎంతో సంతోషముతో గంధి ద్వీపం వెక్కి. చూడండి గంధి ద్వీపము అంటే ఇక్కడ మరో అర్థం, ద్వీపము అంటే ఏనుగండి, ద్వీపము అంటే ఏనుగు, ఏనుగెక్కి యుజ్వల కాంతిని విలసిల్లు సీతన్, ఎంతో కాంతితో ప్రకాశించేటటువంటి సీతాదేవిని కొనిపోవన్ మిన్నకే నిప్పుడు. సో తనని కొనిపోవన్ తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అని చెప్తూ తన కలలో కనగలదనమాట. తర్వాత రెండో పద్యం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి అర్థాలు, ద్వీపం అంటే అర్థం ఏమిటి ఏనుగు, కోటీరము అంటే అర్థం ఏంటి కిరీటము, అబ్ది అంటే సముద్రము, అంతేకాకుండా ఏలమి అంటే సంతోషము, ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంతి అంటే స్త్రీ. ఈ పదాలకైతే ఇక్కడ మనకు అర్థాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత చూస్తే శుద్ధాత్ముండైన రాముడు చూడండి శుద్ధాంతపు దేవిన్ గాన శుభసూచికముల్ శుద్ధమయ్యి తోచుచున్నవి అంటే ఇక రెండో పద్యం చూస్తే శుద్ధాత్ముండైన రాముడు, ఎంతో పవిత్రమైనటువంటి శుద్ధమైన ఆత్మ కలిగినటువంటి రాముడు శుద్ధాంతపు దేవిని, అంతపు దేవి అంటే ఇక్కడ అంతే అంతఃపురపు దేవి, శుద్ధమైనటువంటి అంతఃపురమైన దేవి అంటే మనకేమంటా ఉంటాం మహారాణి అని అర్థం ఉంటుంది అనమాట. అంతఃపురము అంటే తన రాజమందిరము, దేవి అంటే రాణి అని అర్థం. తన దేశపు శుద్ధమైనటువంటి తన దేశపు మహారాణిని గాన శుభసూచికల్ అంటున్నారు అనమాట. ఆ దేవిని తీసుకెళ్ళడానికి వస్తున్నట్టు శుభసూచికలు అయితే నాకు అనిపిస్తున్నాయి. శుద్ధమయ్యి తోచుచున్నవి, అవి కూడా ఎంత పవిత్రమైనవిగా నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే తన భార్యను తను తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు కాబట్టి ఇది చాలా శుద్ధమైన మాటలుగా నాకు అనిపిస్తున్నాయి. సిద్ధం బి మాట, ఇది నిత్యము, ఇది సరైన మాటే. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అది చాలా న్యాయమైనది. సిద్ధం అంటే న్యాయమైన, నేను చెప్పినటువంటి ఈ మాట చాలా న్యాయమైనది. ఎందుకంటే వేద సిద్ధాంతము కావాలి, వేద సిద్ధాంతాల్లో కూడా ఇదే చెప్పబడింది కాబట్టి వేద సిద్ధాంతాల్లో చెప్పినటువంటి ఈ మాట చాలా సరైనది. నేను ఏదైతే చెప్తున్నానో అది న్యాయమైన మాటే అని చెప్తుందనమాట. ఎందుకంటే సీతాదేవిని శ్రీరాముడు తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడని. కావున తర్వాత మూడో పద్యం చూద్దాం. కావునన్ ఈ కోమలి. సో చూడండి రెండు కలిపి మనకి కావుని కోమలి అని ఇచ్చాడనమాట. కావున ఈ కోమలి అంటే స్త్రీ అండి. ఈ స్త్రీ ఎడన్ గావలి ఉన్నట్టి మీరు, కాపలా ఉన్నట్టి మీరు, కఠినోక్తులు మనసును ఇబ్బంది పెట్టేటటువంటి ఉక్తులు అంటే మాటలండి. కఠినం అంటే బాధ కలిగించే, కఠినోక్తులు బాధను కలిగించేటటువంటి మాటలు గా నేవియు నాడకున్, అలాంటివి ఏవికుండా ఇక మాట్లాడకుండా ఇంకా నీ దేవి రక్షింప మనకు, ఇక నుండి ఈ దేవే మనకు రక్షిస్తుంది. ఎందుకంటే శ్రీరాముడి నుండి మనం రక్షించాలంటే ఈ దేవే మనకి రక్షిస్తుంది. దిక్కకు మీదన్, అంతేకాకుండా భవిష్యత్తులో ఈమె మనకు రక్షించడానికి దిక్కు అవుతుంది. కావున ఈవిడ పట్ల మీరు కఠిన మాటలు మాట్లాడకుండా ఉండండి అని చెప్పి మరియు అలా చెప్తూ మరి ఇలా అంటుందమ్మ, అమ్మ వెరవకు మదిలో, అమ్మ మనసులో ఎటువంటి భయం చెందకు. వెరవకు అంటే వెరవ అంటే మనకి ఏమని అర్థం వస్తుందంటే భయము అని అర్థం వస్తుంది. వెరవకు అంటే భయపడకు, అమ్మ మనసులో ఎటువంటి భయపడకు. నిమ్ముగా మరి వేడుకొని నుండు మింకా, ఇక నుండి ఇమ్ముగా, ఓకేనా, ఇక్కడ ఇమ్ముగా ఉండు అని అంటుందన్నమాట. ఇమ్ముగా అంటే ఆనందంగా, అంటే ఇక్కడ నువ్వు ఆనందంగా ఉండమ్మా. వేట్క నుండు మిక, ఇక నుండి చక్కగా ఇక్కడ ఆనందంగా ఉండు. నీ మగడు నెమ్మగా నినుగొనిపోవన్, నీ మగడు నీ భర్త నెమ్మి అంటే ప్రేమ అండి, ఎంతో ప్రేమతో నినుగొనిపోవన్, నిన్ను తీసుకుపోవడానికి వస్తున్నాడు. మమ్మందర మనుపు మమ్మ అంటే మమ్మల్ని అందరినీ మమ్మందరినీ కూడా రక్షించమ్మా. మరొక కరుణ, మా పట్ల కరుణ మాత్రం కోల్పోకుండా మమ్మల్ని, మీ భర్త నుండి మమ్మల్ని రక్షించమ్మా అంటూ చెప్తూ ఉందన్నమాట. అనుచు ధనుజ కాంత లంతంత నెడబాచి, అనుచు ధనుజ కాంత అండ్ ధనుజ అంటే రాక్షస అని అర్థం అండి. ధనుజ కాంతలు అంటే రాక్షస స్త్రీలు, ధనుజ అంటే రాక్షస. ఓకేనా, అనుచున్ ప్లస్ తనుజ అనుతున్ ధనుజ అని వస్తుంది. రాక్షస కాంత, ధనుజ కాంత అంటే ఇక్కడ గుర్తుంచుకోండి రాక్షస కాంతలు. ఈ రాక్షస కాంతలు అంతంత బెడబాసి అంటూ కొంత దూరంగా పోయి నిద్రపోయి, ఓకేనా, అంతంత దూరం పోయి అందరూ కూడా నిద్రపోయారంట. నదరి సీత నంతన్ అదరి సీత. సో ఇంతలో ఒక్కసారిగా చూడండి, రంతన్ వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత అదరి సీత, ఒకసారి సీతాదేవి అదిరిపడిందట. ఎలాంటి పరిస్థితి నుండి ఎదిరిపడింది? తనకు దిక్కులేమిన్ తలపోసి దుఃఖింపన్
సో తనకు ఇక దిక్కు లేరు కదా అంటూ బాధపడుతున్న సమయంలో ఒక్కసారి అదిరి లేచిందట. ఎందుకట? సో భవనసుతుడు మనుజ భాషన్ బలికే. అక్కడ చూడండి, తను దుఃఖం పడుతున్నప్పుడు పవనసుతుడు, చూడండి దుఃఖింపన్ ప్లస్ పవనసుతుడు, దుఃఖిం భవనసుతుడు అని వస్తుంది. సో ఇక్కడ పవనసుతుడు అంటే మనకు తెలుసు కదండి, వాయుదేవుడి యొక్క కుమారుడైనటువంటి హనుమంతుడు మనుజున్ భాషన్ పలికెన్, మనుషులు మాట్లాడే మాటల్లో ఇలా చెప్తున్నాడు అనమాట. ఆ మాటలు విని ఆ సీతాదేవి ఒక్కసారి అదిరిపడి లేచిందనమాట. తనకు ఎవరూ దిక్కు లేదు కదా అని దుఃఖపడుతున్నటువంటి స్త్రీ అయినటువంటి మన సీతాదేవి ఒక్కసారి అదిరి లేచి వింటుందన్నమాట. ఎవరి మాటలు వింటుంది? పవనసుతుడు హనుమంతుడి యొక్క ఉన్నాడు లెస్స రాఘవుండున్నాడిదే కపులంగూడి. సో ఉన్నాడు, సో ఉన్నాడమ్మా, లెస్స అంటే బాగుగా, రాఘవుండున్నాడిదే కపులంగూడి, రాఘవుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఇదే కపులంగూడి. కపులు అంటే కోతులండి. కపులు అంటే అర్థం ఏంటి? కోతులు. కోతులతో కూడి యురగతి రానేయున్నాడు. యురగతి అంటే వేగముగా, యురగతి అంటే వేగంగా రానయ్యున్నాడు. నిన్నున్ గొనిపోవనున్నాడిది నిజము నమ్ము ముర్వి తనయ. సో నిన్ను తీసుకుపోవడానికే వాడు వస్తున్నాడమ్మా, ఇది నిజము నమ్మమ్మ. ఉర్వి తనయ, నమ్ము ప్లస్ ఉర్వి తనయ, నమ్ము ముర్వి తనయ అని వచ్చింది. ఉర్వి అంటే భూమి, తనయ అంటే కుమార్తె, భూదేవి యొక్క కుమార్తె. ఉర్వి తనయ అంటే సీతాదేవి అండి. సీతాదేవిని ఉద్దేశిస్తూ ఇలా హనుమంతుడు చెప్పినటువంటి మాటలు అనమాట. ఈ విధంగా మనకి పద్యాలు అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. సో దీనికి సంబంధించి ప్రతి పదార్థాన్ని కూడా మీకు అర్థం చెప్పడం జరిగింది. సో ఇక తర్వాత వీటికి సంబంధించి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే రౌండ్ అప్ చేసి మీనింగ్స్ అయితే రాసుకుంటారు, అండ్ లేనట్లయితే మీరు చక్కగా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఇక తర్వాత భావాలు చూస్తే భావాలు కూడా సేమ్ అలానే ఉంటాయి, ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు ఒకసారి మీకోసం అయితే పెడుతున్నాను, జస్ట్ వీడియోని పాస్ చేయండి, పాస్ చేసి ప్రతి భావాన్ని కూడా మీరు చదవండి. ఓకే, ఎస్, ఇలా మీరు పాస్ చేసి వీడియో అంతా ఒకసారి ఆ భావాలు అయితే చదవండి. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన తర్వాత ఇక్కడ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది చూడండి. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటన్ మనుజుడొచ్చట నిలువ దగదు మహిళో సుమతి. చూసారా, మనిషి ఎక్కడ ఉండకూడదు అని చెప్పడం ఈ పద్యం యొక్క అర్థము. ఇది సుమతి శతకం నుండి తీసుకోవడం జరిగింది. తనవారు లేని చోట, చూసారా, తనవారు లేని చోట, జనవించుక లేని చోట, ఓకే, జనాలు ఎక్కువగా లేని చోట, జగడము చోట, గొడవ ఉన్న చోట, అనుమానమైన చోట, అనుమానము కలిగిన చోట, మనుజుడుచట నిలువరదగదు, అలాంటి ప్రదేశంలో మహిళ ఈ భూమిలో ఎవరు నిలబడకూడదు అని చెప్తూ మనకి సుమతి శతకంలో చెప్పడం జరిగింది. కాబట్టి జన సందేహం లేని చోట కానీ, తనవారు లేని చోట కానీ, జగడం జరిగేటటువంటి గొడవలు జరిగే చోట కానీ, అనుమానాస్పదంగా ఉండే ప్రదేశంలో కానీ భూమిలో మనిషి ఎక్కడ కూడా ఉండకూడదు అని చెప్తూ సుమతి శతకంలో జరిగింది. ఇక తర్వాత చూస్తే కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి అని చెప్తూ పిల్లలను ఉద్దేశించి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత మనం చూస్తే గీత గీసిన మాటలకు అర్థాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇంతి అంటే స్త్రీ అండి. సో కోటిరం అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కిరీటము. అదేవిధంగా ఉర్వి అంటే భూమి, రాఘవుడు అంటే రాముడు, లెస్స అంటే బాగుగా, ఓకే, బాగుగా, గొప్పగా అని అర్థం అనమాట. ఇక తర్వాత చూసుకుంటే కింద వాక్యాల్లో అదే అధ్యాయంలో వచ్చేటటువంటి వాక్యాలు ఉన్నాయి, పదాలు అయితే ఉన్నాయి, వాటిని గుర్తించండి అని చెప్తూ మనకి ఇవ్వడం జరిగిందనమాట. భూమి, ధరణి. సీతను చూడగానే హనుమంతుడు సంతోషించాడు. శ్రీరాముని గురించి వినగానే సీత మనసు ఎలిమితో పొంగిపోయింది. ఇక్కడ సంతోషించు, ఎలిమి, సో 2 అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు. ఓకేనా, చూస్తారు మీరు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే గురువు చెప్పిన మాట వినాలి, ఆ ఉక్తి మనకు మేలు కలుగుతుంది. మాట ఉక్తి, చూశారు కదా. చంద్రుని కాంతి మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఆ వెలుగు ప్రకృతి కూడా పరమశింపజేస్తుంది అని ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ కాంతి, వెలుగు. ఎవరైనా బాధతో ఉన్నప్పుడు వారిపై కరుణ చూపాలి. మనం చూపే దయ వారికి ఆ బాధను తగ్గిస్తుంది. కరుణ, దయ, చూసారు కదా. ఈ విధంగా మనకి ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రకృతి వికృతులు చూద్దాం. పైన లిస్ట్ అయితే ఇచ్చేసాడు, వాటిని విభజించమన్నాడు. భాష, అమ్మ ప్రకృతి, అంబ వికృతి, నిద్ర ప్రకృతి, నిధుర వికృతి. సో ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశాడండి. ఈ 6 మనం బ్రేకప్ చేస్తున్నాం. ఇక తర్వాత మనం చూస్తే పదాలను విడదీసి రాయండి అంటూ ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ కూడా మనకి ఒకేలా ఉన్నాయి. ఒకసారి చూడండి. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. భాను ప్లస్ ఉదయం, భానోదయము. గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశము. పితృ ప్లస్ రుణము, పితృణము. మాతృ ప్లస్ రుణము, మాతృణము. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పైన అన్నింటిలో కూడాను ఆకు ఆ కలిసి ఆ కానీ. సో చూసారు కదా, అంటే ఇందులో ఒకటో దానికి కానీ, ఒకటో దానికి రెండోది కానీ. దట్ మీన్స్ ఆ ప్లస్ ఆ రావచ్చు, లేదా ఆ ప్లస్ ఆ రావచ్చు. అంటే సవర్ణాలు అంటే అవే ఒకే విధంగా ఉచ్చరించేవి అని అర్థం అనమాట. వస్తే వాటి దీర్ఘం రావడాన్ని మనం సవర్ణ దీర్ఘ సంధి అంటామని ఇవ్వడం జరిగింది. సో చూసారా, ఆ వర్ణానికి ఆలు కానీ, ఈ వర్ణానికి ఈ ఈలు కానీ, ఊ వర్ణానికి ఊలు కానీ, రూ వర్ణానికి రూలు కానీ సవర్ణాలు అవుతాయని ఇచ్చాడు. ఇది సంస్కృత పదాల మధ్య జరిగే సంధి కాబట్టి దీన్ని సంస్కృత సంధి అంటామని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చాడు. విద్యార్థి, విద్య చూడండి, విద్యా ప్లస్ అర్ధి అని ఇచ్చాడు. సో మనమైతే విద్యా ప్లస్ అర్ధి అని రాస్తుంటాం. ఇక్కడైతే చూసారు కదా, మార్చాడు అనమాట కొద్దిగా. కవి ప్లస్ ఈశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. వధు ప్లస్ ఉపేతుడు. ఓకే, దేవ ప్లస్ ఆలయము. సో చూసారు కదా, ఈ విధంగా రాస్తారు. ఇది చూడండి, కొద్దిగా నోటీస్ చేయండి. ఇంతకుముందు అయితే విద్యా ప్లస్ ఆర్ది అని రాసేవాళ్ళం, ఇక్కడ మార్చాడు కొద్దిగా చూడండి. ఇంతకుముందు అయితే మనం రాసేటప్పుడు విద్యా ప్లస్ అర్ధి అని రాసేవాళ్ళం, కానీ ఇక్కడ ఏం చేస్తే విద్యా ప్లస్ ఆర్ది ఇచ్చాడు. కాబట్టి కాస్త ట్యూన్ చేయండి. అయితే ఇక్కడ చూస్తే వధూ ప్లస్ ఊపేతుడు, వధూపేతుడు అని వస్తుందన్నమాట. మిగతావన్నీ మీకు తెలిసినవేని. ఇక తర్వాత చూడండి, సంయుక్త వాక్యాలుగా రాయండి అని ఇచ్చాడు. సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది. సీత రాములకు ఆనందం కలిగింది. త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. సో త్రిజట, ద్విజట బాధపడ్డారు. ఓకేనా, ఇలా మనం చెప్తాం అనమాట. సో బహువచనం మనకి లాస్ట్లోకి వచ్చేసరికి క్రియకాస్త బహువచనంతో మనం ముగించాల్సి వస్తుంది. ఇక తర్వాత మనం చూద్దాం. మీరు కఠినంగా మాట్లాడకండి, మీరు కోపంగా మాట్లాడకండి. మీరు కఠినంగా కోపంగా మాట్లాడకండి. హనుమంతుడు గొప్పవాడు, హనుమంతుడు మంచి భక్తుడు. హనుమంతుడు గొప్ప, చూడండి ఇక్కడ దీన్ని మార్చేటప్పుడు ఎలా వస్తాయి, హనుమంత గొప్పవాడు మరియు మంచి భక్తుడు, రెండు ఇప్పుడు కలిపి రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. ఇక తర్వాత చూస్తే అపర్ణ సంగీతం నేర్చుకుంది, అపర్ణ నృత్యం నేర్చుకుంది. అపర్ణ సంగీతము మరియు నృత్యం నేర్చుకుందని చెప్తాం అనమాట. ప్రశ్నార్థక వాక్యాలు, త్రిజట ఏం మాట్లాడుతుంది, సీత ఎందుకు బాధపడింది అని ఇచ్చారనమాట. సో ఇలా వాక్యం ప్రశ్నతో సూచిస్తే అటువంటి వాక్యాన్ని మనం ప్రశ్నార్థక వాక్యాలు అంటామంటూ చెప్పడం జరిగింది. ఆశ్చర్యవార్థకాలు కూడా ఇవ్వడం జరిగింది. వాక్యంలో ఏదైనా ఒక ఆశ్చర్యం కలిగించి అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆశ్చర్యార్థక వర్గం అంటామని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో అయితే ఇవి 3rd క్లాస్లో ఉండేవి, మనకి 6th క్లాస్లో యాడ్ చేశారు ఇప్పుడు. తర్వాత పిచ్చుక నేర్పిన పాఠం వ్యక్తిత్వ వికాస కథల్లో ఉందన్నమాట. సో ఏంటో ఈ పిచ్చుక కథ ఒకసారి అయితే చూద్దాం. దీంతో మనకి పాఠం పూర్తవుతుంది. ఒకసారి కథ చూద్దామండి. ఒక యువకుడు ఒకడు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళాడు. అతడు జ్ఞానితో ఇలా అన్నాడు, అయ్యా, ఈ ఊళ్ళో నాకు పని దొరకలేదు, ఇక్కడ నాకు ఆదాయ మార్గం ఏది లేదు, కాబట్టి నేను సుదూరంలో ఉన్న పెద్ద నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. అందు నిమిత్తం నేడు నేను మన ఊళ్ళో నుండి బయలుదేరుతున్నాను. నేను వెళ్ళే నగరంలో నాకు ఒక మంచి ఉద్యోగం లభించి అక్కడ నేను జీవితంలో స్థిరపడాలని నన్ను ఆశీర్వదించండి అని అడిగాడనమాట. అలాగే ఆ యువకుడు జ్ఞాని మనసారా ఆశీర్వదించి పంపించాడు. కొన్ని రోజులు గడిచాక జ్ఞాని అదే ఊళ్ళో ఆ యువకుని మళ్ళీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు వద్దకు వెళ్ళి, ఆ జ్ఞాని, నాయన, నువ్వు ఇంకా ఆ నగరానికి బయలుదేరి వెళ్ళలేదా? నువ్వు నన్ను కలుసుకున్న రోజునే ఉద్యోగార్థం ఊరు విడిచి వెళ్తున్నావని చెప్పావి అని అడిగాడు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు, అయ్యా, నేను ఆ రోజునే అప్పుడే బయలుదేరాను. దారిలో నిర్మానుష్యమైన ఎడారి వద్ద ప్రాంతం తారసపడ్డది. అక్కడ ఒక ఈత చెట్టు నీడన కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్నాను. అక్కడ నేను ఒక దృశ్యం చూశాను. నేను కూర్చున్న చెట్టుకు కాస్త దూరంలో ఒక చెట్టు కింద కాలు విరిగిన ఒక పిచ్చుక ఆకలితో అమిత బాధతోనూ నడవలేక తల్లడిల్లిపోతుండడం కంటపడింది. దాన్ని చూసి నేను, ఈ పిచ్చుకు దానంతటా అదే ఎగిరి వెళ్ళి ఆహారం వెతుక్కోవడం దారే లేదే, ఇది ఎలా బతుకగలదు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇలా నా ఆలోచన కొనసాగుతుండగా ఎక్కడి నుంచో ఒక పిచ్చుక ఎగురు వచ్చింది. అది తన నోటితో ఆహారం తెచ్చి కాలు విరిగిన పిచ్చుక నోట్లో పెట్టి తినిపించింది. అది చూసి నేను, ఆహా, కాలు విరిగిన ఈ పిచ్చుకకు కూడా ఆహారం లభించడానికి భగవంతుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడే. అలాంటప్పుడు మనిషినైనా నేను జీవించడానికి భగవంతుడు నాకు ఒక ఏర్పాటు చేయకుండా ఉంటాడా అని అనుకుని పయనం రద్దు చేసుకుని తిరిగి మన ఊరికే వచ్చేసాను.
అంతా విన్న జ్ఞాని, నాయన నువ్వు ఎందుకు ఆ కాలు విరిగిన పిచ్చుకలా ఉండాలని ఆశిస్తున్నావు? తన శ్రమతో తన ఆహారం సముపార్జించుకొని మరో పిచ్చుకకు కూడా ఆహారం తీసుకువచ్చిన ఔదార్యం గల రెండో పిచ్చుకగా ఉండాలని నువ్వెందుకు ఆశించడం లేదని ప్రశ్నించాడు. ఆ మాటలకి యువకుడికి కనువిప్పు కలిగింది. ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం అని గ్రహించి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తన స్వకీయ శ్రమతో జీవిస్తూ ఇతరులను కూడా సహాయపడాలని ఆశించాలి, ఆకాంక్షించాలి. అప్పుడే మనిషి జీవితానికి ఒక సార్థక చేరుకుంటుంది అని చెప్పడం జరిగిందనమాట. తను గమనించిన 2 పిచ్చుకల్లో రెండో పిచ్చుకలా ఉండాలని ఆ యువకుడైతే మనసు మార్చుకున్నాడు. ఇదండి, అంటే ఇతరుల శ్రమపైన మనం జీవించడం అనేది హీనాతిహీనము అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇదండి మనకు ఉండేటటువంటి పాఠం. అండ్ పాఠం అయితే మీకు కంప్లీట్గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే తెలుగు పండితులు కానీ చూసినట్లయితే ఎక్కడైనా సరే అర్థభేదం కానీ భావభేదం కానీ ఉంటే దయచేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను మన ఛానల్ గురించి చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.